హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మాకు మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటలకు హడావుడి మొదలైంది ఫ్రెండ్స్. భోగి మంటలు అయిన తర్వాత క్యాష్ బాబుతోటి సరదాగా మేము ఆటలు ఆడుకున్నాము. వాళ్ళ అక్క క్యాష్ బాబుతోటి బాలాట ఆడించింది చాలాసేపు. ఇంకా మేమందరం ముచ్చట్లు పెట్టుకున్నాము. తర్వాత వాడికి అలసట వచ్చినప్పుడు మధ్య మధ్యలో కూర్చుంటున్నాడు. అయినా వాళ్ళ అక్క వచ్చి తీసుకుని వెళ్ళి ఆడిచ్చేసింది. ఇంకా ఏంటంటే మేము టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఏంటి అని అంటే చింతలపూడి వెళ్తే అక్కడ కోడిపందాలు బాగా జరుగుతాయండి. ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాం మేము. కాకపోతే అది మరి వెళ్తామో లేదో తెలీదు. వెళ్ళాలని అయితే అందరం అనుకుంటున్నాము. క్యాష్ బాబు సందట్లో సడేమేలాగా వాడు హ్యాపీనెస్ వాళ్ళ అక్కతోటి భోగి రోజున ఆడేసుకుంటున్నాడు. మామూలుగా కాదు. 1 గంటన్నర వరకు నేను కొంతవరకు వీడియో తీశాను. కాకపోతే వాడు చాలాసేపు నుంచి వాళ్ళ అక్కతోటి ఆ బాల్ గేమ్ చాలాసేపు ఆడాడు. మధ్య మధ్యలో అలసట వచ్చినప్పుడల్లా కూర్చుంటున్నాడు. వాళ్ళ అక్క లేపుకుని వెళ్ళిపోతుంది. ఫుల్ ఎక్సర్సైజ్ అయితే ఈరోజు వాడికి బాగానే అయిందని అనుకుంటున్నాను. అక్కడ బాబు కూడా వాళ్ళ బాబు ఉన్నాడు, చిన్న బాబు. వాడు కూడా నేను కూడా ఆడతానక్క అని మధ్య మధ్యన వస్తున్నాడు. అయితే వాళ్ళ అక్క క్యాష్ బాబు వాళ్ళ అక్క, వద్దు నాన్న, నువ్వు పడిపోతావు, స్పీడ్గా వస్తే క్యాష్ నువ్వు పడిపోతావు, వద్దు అని చాలాసేపు కంట్రోల్ చేసింది. లాస్ట్కి లేదక్క, నాతో ఒకసారి ఆడించక్క అని బాబు ముందుకు వచ్చాడు. వద్దు నాన్న, ఈసారి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆడుకుందాం గ్రౌండ్లో, ఇక్కడ మరి పెద్దగా లేదు కదా, పడిపోతావు నువ్వు అది పరిగెట్టిందంటే అని చెప్తుంది. వాడేమో ఏంటి అక్క చెబుతుంది అని తీక్షణంగా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాడు. వాడికి ఆటలంటే అసలు చాలా ఇష్టం. అందులో చేజింగ్ గేమ్స్ అంటే బాగా ఆడతాడు. మాకు కావాల్సిన థింగ్స్ నోట్లో పెట్టేసుకుని పరిగెట్టేస్తాడు. వాడు వెనకాల మేము పరిగెట్టాలి. ఆ చేజింగ్ గేమ్స్ అయితే భలే ఆడతాడు. ఇక బయట భోగి మంటల దగ్గరికి